హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, గ్రామ వార్డు సచివాలయాల గురించి వస్తున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సో ఈరోజు కూడా 23వ తారీఖు ఈవినింగ్ వచ్చినటువంటి ఒక వెబ్సైట్ అప్డేట్ని, గ్రామ వార్డు సచివాలయాల వెబ్సైట్లో వచ్చినటువంటి ఒక నూతనమైనటువంటి అప్డేట్ గురించి ఈరోజు చర్చించబోతూ ఉన్నాం. పోస్ట్ యాక్సెప్టెన్స్ రిలింక్విష్మెంట్ సర్వీసెస్, అవి దేని గురించి, అసలు అభ్యర్థులు ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని గురించి. కొంతమందికి యాక్సెప్టెన్స్ ఓటీపీ రావటం లేదు, అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది, మేము లాగిన్ అవుతున్నాం, అయినా కానీ మేము ఓకే చేస్తే ఓటీపీ ఆప్షన్ అడుగుతుంది, అయితే ఓటీపీ రావటం లేదు అనేటువంటి ప్రశ్నలు కొంతమందికి ఉన్నాయి. కొంతమందికి అపాయింట్ లెటర్స్ వచ్చినాయి, వెరిఫికేషన్ పూర్తి చేసుకొని వాళ్ళు సెలెక్ట్ అయినట్టుగా అపాయింట్మెంట్ లెటర్స్ వాళ్ళకి రావటం జరిగింది. అయినా కూడా మరి యాక్సెప్టెన్స్ రిలింక్విష్మెంట్లో ఆ లిస్టులో వారి పేరు అనేది కనపడటం లేదు. అయితే కొంతమందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ రాలేదు, వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారైతే వాళ్ళకి ఇంకా అపాయింట్మెంట్ లెటర్కి సంబంధించిన అప్డేట్ రాలేదు. అయితే వారి పేరు ఈ లిస్టులో ఉంది, ఈ యాక్సెప్టెన్స్ లిస్టులో ఉంది. మరి అసలు ఏంటి ఇదంతా, ఏం చేయాలి? అభ్యర్థుల్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది. సో దాని గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్ క్లారిటీ తీసుకుందాం. అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, దీని గురించి అన్ని ప్రశ్నల గురించి మనం క్లారిటీగా ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో అవన్నీ డిస్కస్ చేయబోయే ముందుగా ఫ్రెండ్స్ వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనేటువంటి ఆప్షన్ సెట్ చేసి పెట్టుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీలాగే ఉద్యోగం కొరకు మరి ప్రయత్నం చేసినటువంటి అందరూ అభ్యర్థులు కన్ఫ్యూజన్లో ఉండుంటారు, వారందరూ కూడా షేర్ చేయండి. సో మనం డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి, గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఉన్నటువంటి ప్రతి డౌట్ గురించి నేను అక్కడ క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయాల రిక్రూట్మెంట్ వెబ్సైట్లోకి మనం వచ్చాం. కింద మనం చూసుకుంటే మరి స్క్రోల్ అవుతుంది, యాక్సెప్టెన్స్ అండ్ రిలింక్విష్మెంట్ సర్వీసెస్ ఫాము గురించినటువంటి డీటెయిల్స్ స్క్రోల్ అవుతుంది. మనం కిందకి పేజీని స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు చాలా క్లియర్ కట్గా క్యాండిడేట్ సర్వీసెస్ దగ్గర మనకు చాలా క్లియర్గా ఇక్కడ కనపడుతుంది. పోస్ట్ యాక్సెప్టెన్స్ అండ్ రిలింక్విష్మెంట్ సర్వీసెస్ ఫర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్, ఇది న్యూలీ వచ్చినటువంటి అప్డేట్గా మనకు కనపడుతుంది. సో ఏం చేయాలి, అసలు ఇది దేని గురించి అంటే ఫ్రెండ్స్, ఆల్రెడీ ప్రతి జిల్లాలో వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వెరిఫికేషన్ 1:2 రేషియోలో వెరిఫికేషన్ జరుగుతూ ఉండగా, అందులో 1 అంటే ఒక పోస్ట్కి ఇద్దరు వెళ్తే ఒకళ్ళని మాత్రం సెలెక్టెడ్ చేస్తారు. సో అలాగ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి అపాయింట్మెంట్ లెటర్స్ పంపడం జరుగుతుంది. సో ఆ అపాయింట్మెంట్ లెటర్స్ పంపించినప్పుడు మరి వారు ఆ పోస్ట్ని కొంతమంది యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు, కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ప్రభుత్వానికి ఇన్ టైంలో అందటం లేదు. సో దాని గురించిన ఒక అప్డేట్ కొరకు ఈ ఆప్షన్ పెట్టడం జరిగింది. అంటే అపాయింట్మెంట్ లెటర్ వచ్చినటువంటి మీకు ఆ ఉద్యోగం చేయటం ఇష్టమైతే మీరు ఓకే అంటారు, ఒకవేళ ఇష్టం లేకపోతే నాట్ ఓకే అంటారు. ఇన్ కేస్ మేము ఆ పోస్ట్ చేయలేము, మేము నో అని కనుక మీరు ఆప్షన్ సెట్ చేసినట్లయితే, ఆ పోస్ట్ మీ తర్వాత క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వెరిఫికేషన్కి పిలువబడినటువంటి వారు ఆ లిస్టులో 1:2 ప్రకారంగా మీ తర్వాత ఎవరైతే ఉంటారో వారికి ఆ పోస్టు ఇవ్వటానికి కోసం క్లారిటీ కొరకు ఇది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో మనం కనుక చూసినట్లయితే దాన్ని మనం క్లిక్ చేస్తే సో ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తే క్యాండిడేట్ యాక్సెప్టెడ్ అపాయింట్మెంట్ ఆర్డర్ మనకి ఇక్కడ కనపడుతుంది. కింద మనం చూస్తే ఓటీపీఆర్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎంటర్ వెరిఫికేషన్ కోడ్ యాజ్ డిస్ప్లే ఇన్ ద ఇమేజ్. సో ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అపాయింట్మెంట్ ఎవరైతే వచ్చినాయో, అంటే ఈ లిస్టులో ఎవరైతే పేరు అప్డేట్ చేయబడి ఉందో వారికి ఆ లిస్ట్ ఓపెన్ అవుతుంది. సో వాళ్ళ పేరు, వాళ్ళ టోటల్ డీటెయిల్స్ ప్లస్ వారు ఏ పోస్ట్కి అయితే సెలెక్ట్ చేయబడ్డారో ఆ పోస్టుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ తెలియజేయబడతాయి. సో దాని కింద స్క్రోల్ చేస్తే మనకు చూస్తే అక్కడ ఎస్ అంటే ఈ పోస్ట్ను మనం యాక్సెప్ట్ చేస్తున్నాం అనడానికి ఎస్ ఆర్ నో అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సో పోస్ట్ని యాక్సెప్ట్ చేసేటువంటి వాళ్ళు ఎస్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇన్ కేస్ యాక్సెప్ట్ చేయలేనటువంటి వారు నో అనేటువంటి ఆప్షన్ని అక్కడ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ దీంట్లో ఉన్నటువంటి విషయం. అయితే అపాయింట్మెంట్ ఆర్డర్ మరి యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి అంటున్నారు. సో నాకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చిందండి,
నేను ఇందులోకి వెళ్ళి లాగిన్ అయ్యాను, నా పేరు కూడా అందులో ఉంది. అయితే నేను ఎస్ నొక్కినప్పుడు తర్వాత ఒక ఓటీపీ వస్తుంది. దానికి ఎస్ అని నొక్కిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయినట్టుగా మనకు అక్కడ కనపడుతుంది, అది కంప్లీట్ అయినప్పుడు. అయితే కొంతమందికి మరి ఎస్ అని నొక్కిన తర్వాత ఓటీపీ ఆప్షన్ పడుతుంది, కానీ ఓటీపీ నెంబర్ అనేది వారికి రావటం లేదు. ఇది కొంతమంది అభ్యర్థుల్లో ఉన్నటువంటి డౌట్ ఫ్రెండ్స్. సో అటువంటి వారికి ఏంటి పరిస్థితి అన్నప్పుడు మరి దాని గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి అప్డేట్ కాబట్టి అపాయింట్మెంట్ లెటర్ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా మరి చాలామంది ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి సర్వీసెస్ కొంచెం అటు ఇటుగా ఉంటుంటాయి. మనకు తెలుసు, మనకు రిజల్ట్స్ పెట్టినప్పుడు కానీ లేకపోతే ప్రొవిజన్ లిస్టులు పెట్టినప్పుడు కానీ మరి సెలెక్టెడ్ లిస్ట్ పెట్టినప్పుడు కానీ ఇట్లా మనం ఎప్పుడు పెట్టినప్పుడు కానీ మనకి స్టార్టింగ్లో వెబ్సైట్ ఓపెన్ అవ్వటం లేదు ఫ్రెండ్స్. సో తర్వాత మనం చిన్నగా అన్ని ఓపెన్ అవ్వటం, మళ్ళీ మనం పనులు చేసుకోవడం జరుగుతుంది. సో ఈ ఆప్షన్ అనేది మినిమం 1 month పాటు కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే ఇంకా కొన్ని జిల్లాల వెరిఫికేషన్ కూడా అవ్వలేదు, వాళ్ళకు కూడా కావాలి, వాళ్ళకు కూడా మళ్ళీ చూడాలి, మళ్ళీ సెకండ్ లిస్టులు కూడా రావాలి, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్. మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం ఏం లేదు. సో నిన్న ట్రై చేసినటువంటి విద్యార్థులు కొంత భయం కూడా నెలకొంది. సో మళ్ళీ ఈరోజు ట్రై చేయండి, ఈరోజు కాకపోయినా రేపు ట్రై చేయండి. సో ఓటీపీ ఖచ్చితంగా వస్తుంది, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్. ఇక మరొక ప్రశ్న ఏంటంటే, అపాయింట్మెంట్ లెటర్ వచ్చిన నా పేరు యాక్సెప్టెన్స్ అండ్ రిలింక్విష్మెంట్ లిస్టులో నా పేరు కనపడటం లేదండి. నేను లాగిన్ అవుతున్నాను, అయితే నా పేరు రావట్లేదు, నో డీటెయిల్స్ ఫౌండ్ అని ఆన్సర్ వస్తుంది. సో ఏంటి, నాకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది, మరి ఎందుకు ఇక్కడ నా పేరు రావట్లేదని టెన్షన్ పడుతూ ఉన్నారు, నాకు జాబ్ పోయిందా ఏంటిదంతా అని చెప్పేసి. సో దాని గురించి ఎవరు అభ్యర్థులు కంగారు పడాల్సినటువంటి అవసరం ఏం లేదు ఫ్రెండ్స్. లిస్టులు 1 by 1 వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉన్నారు. జస్ట్ ఏం జరిగిందంటే మీ పేరు ఇంకా మీకు సంబంధించినటువంటి లిస్టెస్ ఇంకా అందులో అప్డేట్ కాలేదు, అంతేగాని మీకు ఉద్యోగం రాలేదు అనేటువంటి భయం పొందాల్సిన అవసరం లేదు. అపాయింట్మెంట్ లెటర్ వస్తే అతనికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చినట్లే. ఆ పేరు వెబ్సైట్లో అప్డేట్ చేయటం కొంచెం అటు ఇటుగా మనకి చూసుకుంటే ప్రతి అప్డేట్ కూడా జిల్లాల వారీగా ఇప్పుడు రోజుకు ఒక్కొక్క అప్డేట్ వస్తూ ఉంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. అట్లాగే ఈ యాక్సెప్టెన్స్ లిస్ట్లో కూడా కొద్దిగా కొంతమంది పేర్లు ముందుగా పెట్టారు, కొంతమంది పేర్లు తర్వాత పెడుతున్నారు, కొంచెం అటు ఇటుగా అందరి పేర్లు వస్తాయి. మీరు వెయిట్ చేయండి, చూడండి, రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. సో కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్. ఇకపోతే యాక్సెప్టెన్స్ ఆర్డర్ రాకున్నా మీ పేరు ఉంది అని కొంతమంది సంతోషం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అది గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. మీరు వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి వారు కొంతమందికి మెసేజెస్ కానీ అపాయింట్మెంట్ ఆర్డర్ కానీ అందటం లేదు, కొంత డిలే అవుతుంది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల. సో అయినప్పటికీ కూడా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంటే ఉద్యోగం మీకు వచ్చిందని తెలియజేయడం కోసం వెబ్సైట్ అనేది మనకు అఫిషియల్ న్యూస్గా కూడా మనకు ఉపయోగపడుతూ ఉంది. అయితే సో అపాయింట్మెంట్ లెటర్ డైరెక్ట్గా పొందుకున్నటువంటి వారు వెబ్సైట్లో వారి పేరు ఉండడాన్ని బట్టి మరి వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఎస్ అని సబ్మిట్ చేసినట్టు కూడా మాకు తెలియజేస్తూ ఉన్నారు. సో ఇదేమి రాంగ్ న్యూస్ కాదు ఫ్రెండ్స్. అంటే మీకు త్వరలో అపాయింట్మెంట్ రాబోతుంది అనడానికి ఇది గుడ్ న్యూస్గా మనం అనుకోవచ్చు. సో అపాయింట్మెంట్ రాకపోయినా మీ పేరు అందులో అండ్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కనుక వెళ్ళి ఉన్నట్లయితే మీ పేరు అందులో ఉంటే మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ అయితే, ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే నో అని కూడా మీరు క్లిక్ చేయొచ్చు. దాని గురించి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మరొక ప్రశ్న ఏంటంటే, ఒకే వ్యక్తికి 2 లేదా 3 పోస్టులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వాళ్ళు వెళ్ళటం జరిగింది. అయితే వాళ్ళకి 2 లేదా 3 పోస్టులకి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. సో అటువంటి అభ్యర్థి ఏం చేయాలి? సింపుల్ ఫ్రెండ్స్, అటువంటి అభ్యర్థి తనకి ఏ పోస్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ పోస్టుకు మాత్రమే యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఒక పోస్టుకు మాత్రమే ఒక క్యాండిడేట్ యాక్సెప్ట్ చేయాలి. ఒక పోస్టుకు మాత్రమే సెలెక్ట్ అయినటువంటి వారు ఖచ్చితంగా దానికి రిప్లై ఇవ్వాలి. 2-3 పోస్టులు వచ్చినటువంటి వారు ఆ 2-3 పోస్టులు వాళ్ళు దేనికైతే, కొంతమందికి నాన్ లోకల్లో వచ్చి ఉండొచ్చు, కొంతమంది లోకల్లోనే 2 పోస్టులకు వచ్చి ఉండొచ్చు. సో ఏ పోస్ట్ అయితే మీకు ఇంట్రెస్టో ఆ పోస్టుకు మాత్రం యాక్సెప్టెన్స్ చేయాలి. మిగిలిన 2 పోస్టులు ఆటోమేటిక్గా యాక్సెప్ట్ అయిపోతుంది. సో ఆ పోస్టులకు సంబంధించి మీ తర్వాత ఉన్న క్యాండిడేట్స్కి ఆ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని ఖచ్చితంగా అప్డేట్ చేయాలి. ఇన్ కేస్ నో మాకు అక్కర్లేదు పోస్టు అని చెప్పి వెబ్సైట్లో అప్డేట్ చేయకపోతే మీలాగా ఎంతో కష్టపడినటువంటి
మీ వెనకాల ఉన్నటువంటి అభ్యర్థులకి మరి అదెంతో కొంత సమస్యను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో కష్టపడి చదివారు, ఆ కష్టం ఎరిగినటువంటి వారు ఒకవేళ ఆ పోస్ట్ మీకు అక్కర్లేకపోయినా కానీ నో అనేటువంటి ఆప్షన్ మీరు అక్కడ వారికి ప్రభుత్వానికి వెబ్సైట్ ద్వారా తెలియచేయండి. సో ఇది యాక్సెప్టెన్స్ అండ్ రిలింక్విష్మెంట్ సర్వీసెస్ గురించినటువంటి మా అభ్యర్థుల్లో ఉన్నటువంటి డౌట్లు ఫ్రెండ్స్. సో మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటూ ఉన్నాను. సో వీడియోని మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కొంత కన్ఫ్యూజన్ ఉన్నట్టు కొందరు అభ్యర్థులకి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి, వాళ్ళు కూడా క్లారిటీ వస్తుంది. సో ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో ఇది యాక్సెప్టెన్స్ సంబంధించినటువంటి అన్ని మరి ప్రొసీజర్స్ అంటే ఏదైతే ఉందో వెబ్సైట్లో అదంతా కూడా క్లియర్గా అందరికీ నడుస్తుంది, అందరికీ అయిపోతుంది. ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.